సత్యభామ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. షీ టీమ్స్ని కూడా రన్ చేస్తుంది. హసీన గృహహింస కేసు తనకి ఛాలెంజింగ్గా మారుతుంది. హసీన తన హస్బెండ్ చేతిలో తన ప్రాణం కోల్పోతుంది, కానీ కిల్లర్ని సత్యభామ పట్టుకోలేకపోతుంది. హసీన తమ్ముడు మిస్ అవ్వడం, తనని వెతికే ప్రయత్నంలో ఈ కేసు రకరకాల టర్న్స్ తీసుకుంటుంది. చివరకు హంతకుడు దొరుకుతాడా లేదా, ఈ కేసులో తెలిసిన విషయాలు ఏంటో అనేది మిగతా స్టోరీ. ఇంకా మూవీ ఎలా ఉందనే పాయింట్కి వస్తే, సత్యభామకి ఇచ్చిన ఒక బిల్డప్ సీన్ ఉంటుంది, మామూలుగా ఉండదు. సత్యభామ నవీన్ చంద్ర పెళ్లి చేసుకునే రోజు. పెళ్లి కొడుకు పందిర్లో వెయిటింగ్. పెళ్లి కూతురైన సత్యభామ డ్యూటీ నుంచి వస్తుంటే స్టేషన్ నుంచి కాల్ వస్తుంది, ఎంత కొట్టినా నిజం చెప్పడం లేదు నేరస్తుడని. అప్పటిదాకా కర్రతో చితకబాదిన నిజం చెప్పని నేరస్తుడు 2 గుద్దులు గుద్దుద్ది, అంతే. చేతికున్న గాజులు విరిగిపోతే వెంటనే నిజం చెప్పేస్తాడు. గాజులు తీసేసి కొట్టవలసింది కదా మేడం అని లేడీ కానిస్టేబుల్ అంటే, మగ కానిస్టేబుల్ వంక చూసి, ఇప్పటిదాకా గాజులు లేకుండానే కొట్టాడు కదా, నిజం చెప్పాడా అని తన చేతికి గుచ్చుకున్న గాజు ముక్కలను పీకుతూ చెప్తుంది. అప్పుడు పెళ్లి చేసుకోవడానికి వెళ్తుంది. అప్పటికే ముహూర్తం దాటేసిందని పెళ్ళికొడుకు అండ్ ఫ్యామిలీ తప్ప మిగతా వాళ్ళందరూ సర్దేస్తారు. అందరూ వెళ్ళిపోయినా తన ఫ్యామిలీస్ మధ్యనే పెళ్లి చేసుకుంటుంది. కిల్లర్ ఎవరో ముందే తెలిసిపోతుంది. అయితే వాడు ఏమయ్యాడు, ఎలా పట్టుకుంటారనే దానికోసమే చూడాలి. టెర్రరిజం, గేమింగ్, పాలిటిక్స్, ఉమెన్ ట్రాఫికింగ్ మిక్సీ పట్టి పాడేశారు. చాలా టన్స్ తిప్పినా ఎక్కడ ఎంగేజ్ చేయదు. వర్చువల్ గేమింగ్ కాన్సెప్ట్ చుట్టూ చాలా సీన్స్ పెట్టారు, అవి చాలామందికి అర్థం కాకుండా ఉన్నాయి. ఇంకా కాజల్కి బిల్డప్ బాబాయ్లా బిల్డప్ ఇచ్చి బిల్డప్ పిన్నిని చేశారు. బీజిఎం బాగానే ఉంది, ఫ్యామిలీతో చూడొచ్చు, ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు. ఈ రివ్యూ మీకు నచ్చుంటే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.